రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా ఈరోజు గాంధీ భవన్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేపట్టారు. మాట్లాడదాము. హలో రాజీవ్ గారు, ఈరోజు ఎంతమంది ఇప్పటి వరకు అయితే ఫుల్ కలకలలాడుతుంది. సో ఎంతమందితో బ్లడ్ డొనేషన్ తీసుకున్నారు అండ్ ఈ బ్లడ్ ఎక్కడికి తీసుకెళ్తారు, ఎలా యూజ్ చేస్తారు? ముఖ్యంగా అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదంటాము. ఆ ఉద్దేశంతో మనము ఈరోజు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ చాలామంది అత్యధిక సంఖ్యలో వారంతటా వారుగా రక్తం దానం చేయడానికి వచ్చిన వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రక్తం ఏదైతే ఉందో ఆపదల్లో ఉన్నవారు, పేదవారు ఎక్కడైతే ప్రభుత్వ హాస్పిటల్స్కి వస్తుంటారో ఉస్మానియా, గాంధీ మరియు నిమ్స్తో పాటు ఇతర గవర్నమెంట్ హాస్పిటల్స్కి మేము దీన్ని సరఫరా చేస్తున్నాం. అక్కడి నుంచి అది ఖచ్చితంగా అవసరమైనటువంటి పేదవారికి రక్తం అనేటువంటి అందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంకా ఎక్కువ సంఖ్యలో కూడా కాసేపట్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి రక్తం కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తన బాధ్యతగా రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి. అండ్ మీరు చెప్పండి, ఎలా అనిపిస్తోంది? ఇక్కడ రక్తదాన శిబిరంలో చాలా మంది బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారు. సో మీ ఫీలింగ్ ఎలా? మేడం, ఈ రోజు రాహుల్ గాంధీ బర్త్డే, దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే మేము వినూత్నంగా చేద్దామని ఈరోజు రక్తదాన శిబిరం పెట్టాము. ఇక్కడ ఇది టీపీసీసీ డాక్టర్ సెల్ ఆధ్వర్యంలో చైర్మన్ గారు రాజు గారు, నేను జనరల్ సెక్రటరీ, స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ గౌతమ్, నేను దీంతో పాటు ఎన్ఎస్సీ తోటి అంటే మేము కొలాబరేట్ అయ్యాము. వాళ్ళు కాకుండా యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, టీపీసీసీ మెయిన్ కమిటీ వీళ్ళందరితో కూడా కొలాబరేట్ అయ్యి దీన్ని సక్సెస్ చేద్దామనే ఉద్దేశంతో పొద్దున్నుంచి స్పందన చాలా బాగుంది మేడం. నిన్న వర్షం వచ్చినా కూడా చాలామంది కూడా ఈరోజు వాళ్ళ అభిమానాన్ని కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే నాయకత్వానికి, రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి కానీ, రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి అండ్ మంత్రుల వాళ్ళకి కూడా నాయకత్వానికి బలం చేకూర్చే విధానంగా ఈరోజు అందరూ ముందుకు వచ్చి స్వచ్ఛంగా చాలామంది ఇచ్చారండి. ఇప్పుడు మీడియా వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం ఇవ్వడం అనేది ఇది చాలా అరుదు కార్యక్రమం. వీళ్ళందరూ కూడా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళే కాకుండా డివిజన్స్లో ఉన్నటువంటి టీపీసీసీ డాక్టర్స్ కానివ్వండి, మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చారు ముఖ్య అతిథిగా. ఆయనతో పాటు మా స్టేట్ చైర్మన్ రాజు గారు, దాంతోపాటు ఇప్పుడు మన అజరుద్దీన్ సార్ వచ్చారు, శోభన్ గారు వచ్చారు. చాలామంది కూడా వచ్చి దాన్ని వాళ్ళు మాకు ఎంకరేజ్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. అండ్ మీరు చెప్పండి, ఇప్పటి వరకు ఎంతమంది బ్లడ్ డొనేట్ చేశారు? అంటే చూస్తూ ఉంటే చాలా మంది అయితే వచ్చినట్టు తెలుస్తుంది. సో ప్రెసెంట్ అంటే ఇన్ నంబర్లో చెప్పాలి అని అంటే ఇప్పటి వరకు ఎంతమంది బ్లడ్ డొనేట్ చేశారు అండ్ ఈ బ్లడ్ని మీరు ఎలా యూజ్ చేయబోతున్నారు? అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చూసుకున్నా కూడా చాలామంది పువర్ పీపుల్కి సోషల్ సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీ వంతుగా మీరు ఎలాంటి కృషి చేయాలనుకుంటున్నారు? ఒకటేంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రాహుల్ గాంధీ బర్త్డే అనుకున్నాం. సార్కి ఒక పెద్ద గిఫ్ట్, అంటే గిఫ్ట్ అన్న దానికన్నా ఒక గ్రాటిట్యూడ్. ఇంతమంది డాక్టర్స్ ఉన్నాము, సార్ మీ బర్త్డేని మేము సెలబ్రేట్ చేస్తున్నాం అనే గ్రాటిట్యూడ్లో సార్ ఉద్దేశం వచ్చేసి పేదవాళ్ళకి ప్రాపర్ కేర్ వెళ్ళాలి, వాళ్ళకి అన్ని సర్వీసెస్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన అక్కడ కష్టపడుతున్నారు. వాళ్ళ కింద ఒక చిన్న గ్రాటిట్యూడ్ లాగా ఇక్కడ మేము బ్లడ్ డొనేషన్ అనేది స్టార్ట్ చేసాం. సో ఈ బ్లడ్ కూడా మనము కంప్లీట్గా ఇప్పటి వరకు అరౌండ్ 50 to 60 మెంబర్స్ మనకి డోనర్స్ వచ్చారు. అండ్ ఈవినింగ్ వరకు ఇంకా అది ట్రిపుల్ ద నెంబర్ అయితే వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఈ బ్లడ్ అనేది మనకి ఆల్రెడీ 100 దాటింది. అంటే నా వరకు అయితే లైక్ 50 అని చెప్పి అన్నారు. ఇట్స్ ఆల్మోస్ట్ 150 మెంబర్స్ వరకు వచ్చారు అని చెప్పి లైక్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ గౌతమ్ సార్, లైక్ ఆయన ఇన్స్పిరేషన్ ఆల్మోస్ట్. ఇది నేను దీంట్లో జాయిన్ అయ్యాను అంటే ఇట్స్ సర్స్ ఇన్స్పిరేషన్. నేను ఖైరతాబాద్ డాక్టర్ సెల్ చైర్మన్ అనమాట. సో ఇంకోటి ఏంటి అంటే, ఈ బ్లడ్ అనేది కంప్లీట్గా మనం ఉస్మానియా అండ్ గాంధీలో ఇదే ఎందుకు అంటే అక్కడే పేదవాళ్ళు ఎక్కువగా వస్తున్నారు. ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళ ప్రాబ్లం ఏంటి, లైక్ బ్లడ్ ఎక్కించుకోవాలి అనగానే అమ్మో ఇది చాలా కాస్ట్లీ ఏమో, ఓర్చుకుందాం అనే ఫీలింగ్లో ఉంటున్నారు. సో ఇలాంటి ఒక చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళ వరకు బ్లడ్ అనేది ప్రాపర్గా అందుతుంది, వాళ్ళకి మంచి మెరుగైన మెడికల్ సేవలు ఇవన్నీ అని ఇవ్వగలుగుతాం అనేది మా మెయిన్ అజెండా అనమాట. సో మా ఇన్స్పిరేషన్ వచ్చేసి ఫస్ట్ డాక్టర్ రాజీవ్ సార్, దాని తర్వాత మా జనరల్ సెక్రటరీ సార్ ఉదయ్ సార్ అనమాట. అండ్ ఇన్ జనరల్గా చూసుకుంటే పేదవాళ్ళకి అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రాపర్ ట్రీట్మెంట్ ఉండదు. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కూడా అంటే బ్లడ్ డొనేషన్స్ కానివ్వండి, బ్లడ్ కొనుక్కొని బ్లడ్ ఎక్కించుకోవాలి అనే పరిస్థితులు వస్తున్నాయి. సో ఎలాగో మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఐ హ్యావ్ టు ఆస్క్ యూ, సో అలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మీ వంతుగా మీరు ఏదైనా చేయాలి అని అనుకుంటే వాట్ యూ వుడ్? యాక్చువల్లీ మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. గాంధీ హాస్పిటల్లో కానీ ఉస్మానియా హాస్పిటల్లో కానీ వైద్యం సరిగ్గా అందదు అనేది ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే నేను న్యూరోసర్జరీ, ఎంసీహెచ్ న్యూరోసర్జరీ చేసింది గాంధీ హాస్పిటల్ అండి. మాకు ఎందుకు అంటే అక్కడ ఓవర్లోడ్ ఎక్కువ, ఉన్న డాక్టర్స్ ఉన్న స్టాఫ్ కంటే కూడా వచ్చే పేషెంట్స్ తాకిడి ఎక్కువ ఉంటుంది. కాబట్టి
మాకున్న కెపాసిటీకి సరిపడా ఇస్తాం సర్వీసెస్ అనేవి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ ఎక్కడైనా ఏంటంటే అక్కడ ఫ్రీక్వెంట్గా మీరు ఎలా ఉన్నారు ఏంటి రాగాలని అటెండ్ అవ్వటము. ఇప్పుడు ఒకే డాక్టర్ ఉన్నప్పుడు ఒక 10 మంది పేషెంట్ వెంటనే వచ్చినప్పుడు ఇమీడియట్గా అటెండ్ అవ్వడం ఒకరికి కష్టం. వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ వెయిటింగ్ పీరియడ్ ఉండటం కానీ మధ్యలో జరిగిన చిన్న చిన్న నెగ్లిజెన్స్ని మాత్రమే బయటకు వస్తాయి. ఒక 100 మందిలో ఒకళ్ళకి నెగ్లిజెన్స్ జరిగినా అది న్యూస్ బయటకు వస్తుంది. కానీ 99 పేషెంట్స్ చాలా సక్సెస్ఫుల్గా సర్జరీస్ కానీ మెడికల్ మేనేజ్మెంట్ కానీ రికవర్ అయిపోయి బయటకు వెళ్ళిన వాళ్ళ న్యూస్ సరిగా రాదు. సో అదొక్కటి ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయండి. దాంట్లో ఏంటంటే మా తరపున ఉన్న కంట్రిబ్యూషన్ ఏంటంటే పేషెంట్స్ ఎవరైనా రూరల్ ఏరియా నుంచి కానీ ఒక నియోజకవర్గం నుంచి కానీ ఆ లోకల్ లీడర్ ద్వారా వచ్చిన వాళ్ళకి మా ద్వారా ఎవరైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మా కోఆర్డినేటర్స్ కానీ మాకు జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్స్ చైర్మన్స్ కానీ వాళ్ళ సెక్రటరీలు కానీ వెళ్ళి వాళ్ళకి దగ్గర ఉండి వాళ్ళ డాక్టర్కి అటెండ్ అయిపించి ఇమీడియట్గా సర్వీసెస్ ఇమీడియట్గా రీచ్ అయ్యేలాగా చేసి అదే మా మెయిన్ ఉద్దేశం. అంటే మేము డాక్టర్ సెల్ అనేది టీపీసీసీలో ఆర్గనైజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ అదే. పేషెంట్స్కి సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్, కానీ ఆ టైంకి అందుబాటులో అవ్వట్లేదు కొన్నిసార్లు. అందుకని ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మేము ఇటు గవర్నమెంట్కి పేషెంట్స్కి మధ్యలో ఉన్న గ్యాప్ని ఫిల్ చేయడానికి మేము అందరం వచ్చామండి. సో అదేవిధంగా బ్లడ్ డొనేషన్స్ అన్ని చేసినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఇస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే అది యూటిలైజేషన్ ఉంటుంది. ఇదంతా కూడా ఫ్యూచర్లో ప్రతి జిల్లాకి ప్రతి నియోజకవర్గ స్థాయిలో తీసుకెళ్ళి మెడికల్ క్యాంప్స్తో పాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అండ్ పేషెంట్స్ డాక్టర్స్కి అండ్ హాస్పిటల్స్ మధ్యలో ఉన్న గ్యాప్ని ఫిల్ చేసే విధంగా మేము మా ఉద్దేశం ప్రథమ కర్తవ్యం అది. రాహుల్ గాంధీ గారిది 19వ బర్త్ దీన్ని చేసే అటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో అందరు దృష్టిలో పెట్టుకొని ఇవాళ మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ భారతదేశానికి రాహుల్ గాంధీని ప్రధాని చేసే అటువంటి ఆలోచన విధానంగానే ఇవాళ యువతను అందరినీ కూడా అక్కడ జాబు మేళ కానీ ఇక్కడ బెడ్ డొనేషన్ కానీ మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడ పిసిసి అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరు కూడా పేరున ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీ గారి మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ ఇవాళ బెడ్ డొనేషన్ చేయడం జరిగింది. గాంధీ భవన్ ట్రస్టీ సూర్యనాయక్ గారు కూడా మరి ఇక్కడ అన్ని ఏర్పాట్ల కాడ కూడా ఆయన కూడా చూసుకోవడం జరుగుతుంది. నేను సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా గంటా సత్యనారాయణ రెడ్డిగా అందరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం ఇంకా భారీ ఎత్తున ఈ డాక్టర్స్ సెల్ వాళ్ళందరూ చేసేదాన్ని కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వారందరినీ అభినందిస్తున్నాము. మరి ఈ డొనేషన్ ఇచ్చే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నైస్ బిడ్డ.